నాకైతే అఖండ తాండవమే బాగుంది సినిమాలో కూడా అఖండ తాండవమే బాగుంది. ఇంకా కొన్ని అంటే నాకు బేసిక్గా నేను సినిమాను చూసే విధానం వేరు, నా ఆలోచనలు వేరు. సో కాబట్టి మేబీ నాకు తప్పుగా అనిపించిందో లేకుంటే నిజంగా అలాగే ఉందో నాకు తెలియదు, కానీ నా ఒపీనియన్ ఏంటంటే స్క్రీన్ ప్లే అనేది ఎక్కడో మిస్ అయింది. అనవసరమైన ఇప్పుడు ఒక పాయింట్కి సింక్ ఉంటుంది, అది కూడా కొన్ని మిస్ అయింది. కొన్ని బాలకృష్ణ గారు స్క్రీన్ పైన సెకండ్ హాఫ్లో డైలాగ్స్ కానీ ఏదో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మోనో వ్లాగ్ లాగా అనిపించింది. అంటే ఏదో వీళ్ళు ప్రొజెక్ట్ చేసిన విషయం ఏంటంటే దేశం గురించి, లేదంటే భాగవతం గురించి, సనాతన ధర్మం గురించి, గంజాయి గురించి, ఇలా సెవరల్ పాయింట్స్ మీకు మేము తెలిసేలా చేస్తామన్నారు. ఏం తెలిసింది? పాన్ ఇండియా సినిమా అని చెప్పడానికి నాలుగు రకాల విలన్స్ని పెట్టుకుంటే పాన్ ఇండియా సినిమా అయిపోద్దా? కాదు కదా, కొన్ని ఉంటాయి కదా. సో నేను వాటి వేలో నాకు చాలా డిసప్పాయింటెడ్. ఇంకోటి మ్యూజిక్, తమన్ మామ డ్రమ్స్ పాల్గొడతాడు అంటే నిజంగా ఆ లెవెల్లో కొట్టాడు, యాక్సెప్టెడ్. బట్ కానీ మనం ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ని, హైప్ని ఆ స్థాయికి లేదేమో అనే ఫీలింగ్. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక ప్రాపర్ సినిమా చూసినప్పుడు క్వశ్చన్స్ ఎవరికి రైజ్ అవ్వకూడదు, బట్ నాకు చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. సో అది నా ఒపీనియన్ ఆఫ్ మూవీ. బట్ బాలకృష్ణ గారి యాజ్ యూజువల్, బోయపాటి గారి ప్యాటర్న్ ఒకటే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చిన్నోడు, సెకండ్ హాఫ్ పెద్దోడు, లేదంటే తండ్రో కొడుకో, ఇదే ప్యాటర్న్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ ఉంది. అది కొంచెం డిసప్పాయింటెడ్. ఫైట్స్ యాజ్ యూజువల్ అండి. బాలకృష్ణ సినిమాలో ఫైట్ గురించి మాట్లాడేంత దమ్ముందా? నెవ్వర్. బాలయ్య బాబు అసలు నిలబడ్డా కూడా ఒక ఆరా ఉంటుందన్న వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళని సూపర్ స్టార్ అని ఊరికే అన్నాం కదా, వాళ్ళు నిలబడ్డా అట్లీస్ట్ నవ్వినా కూడా ఒక ఆరా వస్తుంది. అలాంటి ఆరా ఉంది బాలకృష్ణ గారికి. బట్ కాకపోతే అది కంపేరింగ్ పార్ట్ 1 పార్ట్ 2లా కంపేర్ చేయకపోయినా, మామూలుగా మాట్లాడుకున్నా మనం అదే ఎక్స్పెక్ట్ చేసి వస్తాం థియేటర్కి. ఎక్స్పెక్ట్ చేయడం అని తప్పని వాళ్ళు అనుకున్నా కూడా మీరు ప్రమోట్ చేసేటప్పుడు అదే మాట్లాడారు కదా. సో మేము అదే ఎక్స్పెక్ట్ చేసి వస్తాం. సో కొంచెం డిసప్పాయింట్. థ్యాంక్ యూ.